నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట దేవాలయ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తగదు. వినాయక్ నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించిన నెరెట్మెంట్ పోలీసులు. సమాజ సేవకు యువత ముందుకు రావాలి. మల్కాజిగిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్ పంపిణీ చేసిన రిటైర్డ్ ఎస్ఐ. దేవాలయ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తగదని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్, రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్వేల్ రమేష్ బాబులు అన్నారు. గురువారంలో రాష్ట్రంలో పెద్ద దేవాలయాలు అయిన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, బాసర, కొమురవెల్లి దేవాలయాలకు చెందిన ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఈ సందర్భంగా దేవాలయంలో మతపరమైన అర్చక, ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తగదని అన్నారు. దేవాలయాల ఉద్యమాలను కూడా టీఎన్జీఓ ఉద్యోగులుగా అక్కన చేర్చుకుని సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. దేవాలయాల ఉద్యోగుల బదిలీలను తక్షణమే నిలిపివేసి వారిని మాతృ సంస్థలకు పంపించాలన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, నాయకులు మందడి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేవాలయాల ఉద్యోగులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా దేవాలయ ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా గతంలోనే 201 జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వర్తిస్తాయో దేవాలయ ఉద్యోగులకు అవే వర్తించాలని కూడా గతంలోనే ఓ జీవో రావడం జరిగింది. ప్రతిసారి దేవాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి దానికి పర్మిషన్ పేర్లతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఎన్జిఓ సారథ్యంలో జగదీష్ గారి, ముజీబ్ గారి సారథ్యంలో తప్పకుండా మేము ఎండోమెంట్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి కలుస్తాం. తప్పకుండా వారి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికి కూడా అవుట్ సోర్సింగ్ కూడా యాదగిరిగుట్టలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి తెలంగాణ ఎన్జిఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీష్ గారు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్లు ముత్యాల్ గౌడ్ గారు, తర్వాత కస్తూరి వెంకటేశ్వర్ గారు, మిగతా సిబ్బంది అంతా హాజరైనారు. ఈ దేవాలయ సిబ్బందికి జరిగినటువంటి కొన్ని ఇబ్బందులను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా చాలా తక్కువ జీతంతో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లను 300-400 కిలోమీటర్ల దూరం వేయడం వల్ల వాళ్ళ కుటుంబ పోషణ ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దాంతోపాటు చాలామంది హార్ట్ పేషెంట్లు, రోగిస్టులు అందరూ ఉన్నారు. వారు కూడా వెంటనే మాతృ సంస్థలకు బదిలీ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయే పిఆర్సీలు, హెల్త్ కార్డుల్లో ఈ ప్రధాన దేవాలయ ఉద్యోగులకు అమలు పరిచే విధంగా అందులో పొందుపరచాలని చెప్పి ఈ సందర్భంగా మేము మన జగదీష్ అన్న గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి మా యొక్క ఉద్యోగులను వెంటనే వారి మాతృ సంస్థలకు తిరిగి బదిలీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఇది మా పెద్దలు రమేష్ గారి నాయకత్వంలో జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ అన్న గారు, ఉపేందర్ రెడ్డి గారు, మా వెంకట్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, మిగతా నాయకులు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి మొన్న నవీన్ మిట్టల్ కమిటీ ద్వారా ఈ అర్చకుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే 6 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలు దాంట్లో రాలేదని వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర జేఏసీ చైర్మన్ నాయకత్వంలో అవన్నీ కూడా వచ్చే వారంలో మరి గౌరవ మంత్రివర్యులు మరి మేడం గారిని కలిసి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర జేఏసీ చైర్మన్కి, తెలంగాణ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడికి మాట ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం, మేము చిత్తశుద్ధిగా ఉన్నామని చెప్పారు. నిరంతరంగా అటు భగవంతునికి, ఇటు ప్రజలకు, భక్తులకు మన రాష్ట్రం చల్లగా ఉండాలని కష్టపడి అర్చకులకు, ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా మరి చాలా కనీస వేతనం కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సెమీ స్కిల్డ్ అని, స్కిల్డ్ అని, మరి అన్స్కిల్డ్ అని చెప్పి పెడుతున్నారు. ఇవన్నీ కూడా మరి ఆలోచన విధానం మార్చుకొని వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా ఈరోజు తీర్మానాలు జరిగినాయి. అతి త్వరలో గౌరవ మంత్రివర్యులు, గౌరవ కమిషనర్ గారితో కలిసి అన్నగారి నాయకత్వంలో ఈ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని
మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఉద్యోగులకు కూడా తెలియపరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జగదీశ్వర్ టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు చైర్మన్ గా కొనసాగుతున్న నాతో పాటు మా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అలాగే 6 దేవాలయాల ప్రధాన దేవాలయాల జేఏసీ చైర్మన్ రమేష్ గారు, నాతో పాటు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ పార్టిసిపేట్ అయినాం. ఇలా కార్యవర్గ సమావేశం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులుగా మేమందరం ఇలా జేఏసీగా ఏర్పడ్డాం. ఆ జేఏసీ మార్గంలో ఇలా దేవాలయాల ఉద్యోగులు కూడా మా జేఏసీలో భాగస్వాములుగా ఉన్నారు. మరి వాళ్ళకి చాలా సమస్యలు ఇలా ఉన్నాయి. ఇలా పిఆర్సీ అయితేనేమి, ఇలా హెల్త్ కార్డ్ అయితేనే, ఆ ఉద్యోగులలో ఒక దేవాలయం నుంచి ఒక దేవాలయానికి ట్రాన్స్ఫర్ అసలు వాస్తవానికి ఉండదు. కానీ ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా దృష్టికి తీసుకొచ్చారు. మరి ఇలా ప్రధాన అర్చకులు అయితేంది, ఇలా పాశు పని చేసే ఉద్యోగులు, ఇలా వాళ్ళ జీతాలలో కూడా వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడ్డ కష్టానికి తగ్గట్టు వాళ్ళ వేతనాలు లేకపోవడం, క్యాడర్ స్ట్రెంత్ కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్ కూడా లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళు చాలా సమస్యలు ఇలా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము ఒకటే అంటున్నాం, ఇలా దేవాదాయ శాఖను మనం ఏ ప్రధాన దేవాలయాలకు వాళ్ళకి ఉద్యోగులు ఉంటారు అక్కడనే వాళ్ళకు ఉండాల్సింది, కానీ ఆ దేవాలయం ఈ దేవాలయం ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక చేసేది వాళ్ళు కూడా ఆ సమస్యలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఏ దేవస్థానంలో పనిచేసిన వాళ్ళు ఆ దేవస్థానం ఉండడానికి, అలాగే హెల్త్ కార్డు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంప్లిమెంట్ చేయడానికి, ఇలా ప్రభుత్వ ఉద్యోగుల పాటు 010 సార్లు రావడానికి ఇలా మేము కృషి చేస్తాం. అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చూస్తామని మేము వాగ్దానం. నేరెడ్మెట్ మల్కాజ్గిరి డీసీపీ పద్మచారెడ్డి ఆధ్వర్యంలో నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 140 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని వినాయక్ నగర్ లో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 51 ద్విచక్ర వాహనాలను అనుమతి లేకుండా విక్రయిస్తున్న 32 లీటర్ల మద్యాన్ని, నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మచారెడ్డి మాట్లాడుతూ బస్తీలలోని ప్రతి ప్రాంతంలో పోలీసులతో కలిసి ప్రజలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి ప్రొఫెషనల్ గా మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. సో ద బేసిక్ కన్సంప్షన్ ఏ చిన్నది ఉన్నా కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ గా చెప్తున్నాము. సో ఇఫ్ సమ్ టైమ్ నెక్స్ట్ టైం మాకు మీరే ఏదైనా కంప్లైంట్ వచ్చాయంటే వీఆర్ గోయింగ్ వెరీ టఫ్ ఆన్ ద పీపుల్. ఈవెన్ ఏజ్ కూడా చూడము, జువెనైల్స్ అని ఎవరైనా కానీ, బికాస్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎన్ డిజీజ్. అది కొంచెం ఏ చిన్నది ఉన్నా కూడా మొత్తం కూడా వ్యాపించిపోతుంది అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఆల్సో సైబర్ క్రైమ్స్. ఈ మధ్య ఎవరు చూసినా కూడా చేతిలో కెమెరాస్ అని పెట్టుకొని మన సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నాము. సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్, మీకు ఏదైనా ఉంది, మీరు దాన్ని ఓపెన్ చేశారు అని అంటే తెలియని లింక్స్ కానీ ఏవైనా చేశారు అని అంటే మీ బ్యాంక్లో ఉన్నటువంటి పైసలు మీ దగ్గర ఉండవిగా. సో దయచేసి మీరు ఏది లింక్ ఓపెన్ చేయాలన్నా, ఏది మీరు వెబ్ ఛానల్స్ మీరు చూడాలి అనుకున్నా కూడా దాని ఆథెంటిసిటీ చూసి ఓపెన్ చేయండి. అదర్వైజ్ మీకు అది వస్తూ ఉందంటే డిలీట్ చేసేసేయండి. లేదు అని అంటే మీ పైసలు వెళ్ళిపోతే నిమిషాల్లో అవి దేశాలు కూడా దాటి వెళ్ళిపోతాయి. ఎవరు కూడా మీకు మళ్ళీ ఇప్పియాలని ప్రయత్నం చేసినా కూడా చాలా డిఫికల్ట్. కాబట్టి మనం దీన్ని జరిగిన తర్వాత కంటే కూడా ముందే ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో దిస్ ఈజ్ ఆల్ అపీల్ ఫర్ ది యూత్ అండ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ది వినాయక్ నగర్. తర్వాత మాకు ఈ ఆపరేషన్కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా లోకల్ పీపుల్ అందరూ కూడా వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఆబ్వియస్లీ మన మీడియా, యువర్ ద వాయిసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద పబ్లిక్. దయచేసి మీరు ఇది అందరికీ అన్ని ఛానల్స్లో కూడా దిస్ వీ కెన్ డూ ఇట్. మీ సహకారంతో ఇంతవరకు కూడా ఇది తెలుస్తుంది. మేము చేసిన ఒక చిన్న ఏరియాలో ఇట్ విల్ గో multiple times into the other areas, and I am very thankful for the Vinayak Nagar people and also for the meet present. Thank you once again. So basic ga liquor vachesi 32 liters liquor varaku. Vehicles ki without number plates 10, without documents 41, total 51 vehicles were seized.
సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి, బట్ కొన్ని మాకు సస్పిషన్ ఉన్నవి రాసుకున్నాము. దట్ వి విల్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్. యువకులు సమాజ సేవ చేసేందుకు ముందుకు రావటం అభినందనీయమని మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరేడ్మెట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, పెన్సిల్ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఎంతో నాణ్యంగా అందిస్తున్నందుకు ప్రశంసించారు. స్థానిక యువకులు వినీత్, జగదీష్, సాయి విద్యార్థులకు అవసరమైన కిట్ అందించారని చెప్పారు. పట్టుకోగలుగుతావా? నీ పేరేంటి? ఏం పేరు నీ పేరు? రానా. హాయ్ మేడా, ఏం పేరు నీ పేరు? ప్రియాంక. నీ బుక్స్ వల్ల ఇస్తారమ్మా. ఓకే, హాయ్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కైసర్ నగర్ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నారు. స్థానిక నాయకులు చందు అభ్యర్థన మేరకు రిటైర్డ్ ఎస్ఐ, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ మోడల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రెసిడెంట్ గోవర్ధన్ స్పందించారు. స్కూల్ విద్యార్థులకు తన వంతు సహాయం ఏదో చేయాలని అనే ఉద్దేశంతో స్కూల్ విద్యార్థులకు బ్యాగులు మరియు నోట్ బుక్స్ విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి, రిటైర్డ్ ఎస్ఐ గోవర్ధన్ అందించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషశ్రీ, బీజేపీ నాయకులు మురళీకృష్ణ, శ్రీనివాస్, బాలకృష్ణ, వెంకటరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఈ రోజు వనస్థలిపురం డివిజన్ లో పర్యటించారు. డివిజన్ లోని ప్రశాంత్ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ రావుల వెంకటేశ్వర రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపాటి రామారావుతో కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి సీసీ రోడ్ పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం కనకదుర్గ దేవాలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాసం అశోక్ గౌడ్, బుడ్డా సత్యనారాయణ, కర్మన్ ఘాట్ దేవాలయ కమిటీ డైరెక్టర్ కవిత, మహిళా నాయకురాలు స్వర్ణ మాధవి, ప్రశాంత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలాజీనాథ్, సెక్రటరీ కరుణాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్, మలేష్, నర్సయ్య, బసవయ్య మొదలైన వారు పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలి, అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం నల్లగుట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 26 లక్షల రూపాయల వ్యయంతో పూర్వ విద్యార్థి స్వర్ణలత జ్ఞాపకార్థం నిర్మించిన నూతన తరగతి గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలోని విద్యార్థులు క్రీడలలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటారని పాఠశాల సిబ్బంది ద్వారా తెలుసుకుని ప్రశంసించారు. Thank you, sir, for inaugurating this beautiful seminar hall, which will forever stand as a symbol of inspiration and. దానికి పోలిక కూడా ఇబ్బంది ఉంటుండే. దాన్ని మనం చేసుకొని వచ్చిన తర్వాత మీకు బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్ వేసి ఆ డ్రైన్ కానీ స్టామ్ వాటర్ కానీ చేసినాక స్కూల్కు ఆ వాసన అనేది తగ్గినటువంటి సందర్భం. అయితే మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకప్పుడు స్వర్ణలత గారు ఇదే స్కూల్లో చదువుకుంటారు, నందకుమార్ గారి భార్య. ఇక్కడ చదువుకున్న తర్వాత నేను ఈ స్కూల్కి ఏమన్నా చేయాలన్నటువంటి సంకల్పంతో మరి వారు ముందుకు వచ్చి నేను ఒక బ్రహ్మాండమైనటువంటి హాల్ కట్టిస్తా అని ఆ రోజుల్లో నా చైతన్య ఫౌండేషన్ వేసి 26 లక్షల రూపాయలతోని ఈ అద్భుతమైనటువంటి కమ్యూనిటీ హాల్లో మీకోసం మరి ఏర్పాటు చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్ తరఫు నుండి, పిల్లల తరఫు నుండి నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చదువుకున్నటువంటి ప్రయారిటీ. నేను ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు, కానీ ఇప్పటి పిల్లలకు నేను ఆర్థికంగా బలపడ్డా కాబట్టి ఇప్పటి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేనేదన్నా చేయాలనేటువంటి సంకల్పంతో వారు ఆ రోజు ఇక్కడ వచ్చి నేను ఈ కమ్యూనిటీ హాల్ కడతాను. గవర్నమెంట్ స్కూల్లో ఒక దాతగా ముందుకొస్తే ఆయనకు ఆ రోజు కూడా చాలా ఇబ్బందులు పెట్టి నేను వెంటనే కలెక్టర్ గారు మన డిఈఓ గారితో మాట్లాడి నేనన్నా అంత పెద్ద దాత ముందుకు వచ్చినప్పుడు చేపించుకుంటే మంచిగుంటుందని వారికి ఆ రోజు క్లియరెన్స్ ఇస్తే ఈ రోజు అద్భుతమైనటువంటి హాల్ వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే అన్ఫార్చునేట్ ఏంటంటే మన గవర్నమెంట్లో స్కూల్ సెక్యూరిటీ కానివ్వండి, వాచ్మెన్ కానివ్వండి మొత్తం రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు. కానీ ఆ ఇబ్బంది మూలాన స్కూల్కు సేఫ్టీ, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండోది అన్సోషల్ ఎలిమినేట్స్, అంటే కొంతమంది తాగుబోతులు లేకపోతే గంజాయి తాగే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్కూల్ గోడ, మీరు స్కూల్ అయిపోయినాక గోడలు దొరికి వచ్చి మరి ఇక్కడనే ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే సీఏ గారు చెప్పిన కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు సంతోషంగా చదువుకోండి. రెండోది ఆమె ప్రధానంగా జిహెచ్ఎంసీ స్టాఫ్ కావాలని ఈ క్లీనింగ్ ప్రొవైడ్ వాచ్మెన్ అనేది మీరే చేయాలి. మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో మాట్లాడి మీరు రిప్రజెంట్ చేయండి, నేను కూడా చెప్తాను. అదేవిధంగా ప్రొవైడ్ ఫంక్షనింగ్ అవర్ న్యూ కన్స్ట్రక్షన్ అది ఆ పెన్షన్ది అది చెప్పేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ మెటీరియల్ అడిగారు, వాషింగ్ హ్యాండ్స్ ఆఫ్టర్ లంచ్ అది కూడా మేము చేపిస్తాం. అయితే మన సత్యనారాయణ కదా హైదరాబాద్ నగర సిపి ఆనంద్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు టోలీ చౌకే పోలీస్ స్టేషన్ పరిధిలోని పారా అమౌంట్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని జరిగించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, 4 ఏసీపీలు, 15 సిఐ, 18 ఎస్ఐలతో పాటు 300 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 300 ఇండ్లను తనిఖీ చేసిన పిమ్మట 28 మంది ఆఫ్రికాకు చెందిన వారి పాస్పోర్ట్స్ తనిఖీ కోసం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. సరైన ధృవపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు జప్తు చేశారు. మరో ఇంట్లో అక్రమంగా పెట్టుకున్న సిలిండర్లు కూడా జప్తు చేశారు. పాస్పోర్ట్ వ్యాలిడిటీ సరిగ్గా లేని వారిపై కేసులు చేస్తామని గోల్కొండ ఏసీపీ ఫయాజ్ తెలిపారు.
If I share a photo with you, will you send? If I share a photo with you, will you send for me? आज सीपी साहब के हिदायत पे आज साउथ वेस्ट जोन के लिमिट्स में टोली चौकी पुलिस स्टेशन की हुदूद में पैरामाउंट कॉलोनी में कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम ऑर्गेनाइज किया गया है। इस कॉन्टैक्ट में हमारे एडिशनल डीसीपी साहब और 4 एसीपी साहिबान और 15 इंस्पेक्टर्स, 18 सब इंस्पेक्टर्स और 300 से ज़्यादा स्टाफ और हमारे सिटी आर्मर रिजर्व, इसके साथ साथ हमारे सीसीएस के 2 टीम और हेचनी वाले आके हमारे साथ में इस कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम किया गया है। सुबह 5:30 बजे से लेके 7:30 तक पैरामाउंट कॉलोनी में प्रोग्राम ऑर्गेनाइज किया गया है। इस प्रोग्राम में 4 आउटर कॉर्डन पार्टीज है और 10 सेस्ट पार्टीज है और 4 लिफ्टिंग पार्टीज है। इसमें मौजूदा हम तकरीबन 300 घर सर्च करे हैं। इसमें से 28 लोग जो अफ्रीकन नेशनल से लोगों को पासपोर्ट और उनको पूछताछ के लिए बुलाया गया है। इसके साथ साथ 32 गाड़ियां भी सीज करे हैं और वो लोग नंबर प्लेट्स आरसी बुक है नहीं बोलते वो देखने के लिए किया गया है। और उसके साथ साथ एक हुक्का का भी हम लोग बरामद करे हैं, उसको भी हम तहकीकात करेंगे। इसके साथ साथ और शराब के बॉटल्स भी एक घर में मिला गया है, उसको हम तहकीकात करेंगे। और गैस सिलेंडर्स जो इलीगल जो गैस फिल करके और ये लोग होटल्स को और घरों में तकसीम कर रहे थे, ये बहुत आगे चल के बहुत मसला हो जाता है। आदमी भी जान भी खो बैठता है कभी कभी गैस सिलेंडर्स हुए तो। आप उस सिलसिले में गैस सिलेंडर्स भी किया गया है। फॉरेनर्स है उन लोगों को पूछताछ कर रहे हैं, उनके पासपोर्ट और उनका वीज़ा अगर एक्सपायरी हुआ तो हम लोग SOP के तहत उनके ऊपर एक्शन ले लेंगे। సనత్ నగర్ నియోజకవర్గంలో తాజాగా 46.2 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు పీసీసీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ రోజు ఇందులో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. తాజాగా బన్సీలాల్ పేట డివిజన్ లోని పెంటయ్య బస్తీలో 37 లక్షలతో సీసీ నిర్మాణ రోడ్డు ప్రారంభం జరుగుతున్నట్లు, మరోవైపు బోయగూడలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద చేపట్టనున్న సీసీ రోడ్ పనులకు 9.20 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి డాక్టర్ కోట నీలిమ చేస్తున్న కృషి పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ వారి అభివృద్ధి కార్యక్రమంలో మీటింగ్ పెట్టేసి పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు అప్పచెప్పడం జరిగింది అభివృద్ధి పనులకు కార్యకర్తలకు. అందులో భాగంగానే ఈరోజు సీసీ రోడ్ల
నిర్మాణం, నూతన రోడ్ల నిర్మాణం కోసం ఆమె నాయకత్వంలో అక్కడ పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ వర్యులు వెంటనే స్పందించేసి ఇక్కడ 37 లక్షల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మహేష్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ కోటా నీలిమ గారికి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, మన సనబ్దార్ ఇన్ఛార్జ్ వర్యులు, వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి కూడా రేషన్ కార్డు కానీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రం అంతటా అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రోజు చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రూపాదేవి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పంచాయతీరాజ్ అతిథి భవనం వరకు ఉన్న ప్రహరీ గోడలపై యోగాసనాలు చిత్రాలను గీయించారు. వివిధ ఆసనాలు ఉన్న చిత్రాలను ఈ మార్గంలో వెళ్తున్న పలువురు ప్రయాణికులు, స్థానికులు, విద్యార్థులు ఆసక్తిగా వీక్షిస్తున్నారని ఆమె తెలిపారు. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి మనం అందరం చూస్తే గత కొద్ది రోజులుగా బాగా దీని ప్రాముఖ్యత అందరికీ స్ప్రెడ్ చేయడం కావచ్చు. త్రూఅవుట్ ఇండియా, మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగా డేని చాలా ఘనంగా ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచి యోగాసనాలు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ యోగాసనాలు చేసే విధంగా రేపు జూన్ 21వ తారీఖున మనం అన్ని ప్రదేశాల్లో, అన్ని పాఠశాలల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ వాళ్ళు చేయదగ్గ ఆసనాలన్నీ చేయాలి, అందరూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఈ యోగా డేని జరుపుకుంటున్నాము. మనకు 2014లో యుఎన్ఓ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ఆమోదించారు. ప్రతి ఏటా జూన్ 21న జరుపుకునే విధంగా. మనకు యోగా చూస్తే మన భారతదేశం ఏన్షియంట్ ట్రెడిషనల్ మెథడ్ ప్రాక్టీస్. సో యోగా అంటే మీనింగ్ ఏంటంటే సాంస్క్రిట్లో టు యునైట్ అని. సో మానసికంగా శారీరకంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఒక అరగంట నుంచి గంట సేపు వాళ్ళ ఆరోగ్యం కోసము యోగాసనాలు వేయడం అనేది చాలా అవసరము. ఈ ఏడాది చూస్తే కనుక మీకు ఇది చాలా రెవల్యూషన్, చాలా ఒక రెవల్యూషన్ లాగా అందరిలో ఇది ఏపీ గవర్నమెంట్ తీసుకెళ్ళడం అనేది మనం చూస్తున్నాము. మన కాళహస్తి విషయానికి వస్తే మన పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ గోడల మీద కావచ్చు, మన స్కూల్ పరిసరాలు చుట్టుపక్కల ఉన్న ఆ కాంపౌండ్ వాల్స్ మీద కావచ్చు, ప్రజల్లో అవగాహన పెంచడానికి గవర్నమెంట్ వాళ్ళు యోగాసనాల యొక్క పిక్చర్స్ని వాళ్ళు డ్రా చేయించడం అనేది జరిగింది. సో అందరూ ఇంట్రెస్టింగ్గా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా వాటిని గమనిస్తున్నారు. ఇది జస్ట్ రేపు ఒక్క రోజు కోసము ఏదో ఒక మనం పబ్లిసిటీ కోసమను దానికోసం చేయకుండా ఇట్ షుడ్ బికమ్ ఏ ప్యాషన్, ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతిరోజు శారీరక మానసిక ఆరోగ్యానికి మనిషి ఒక పర్టికులర్ టైంని కేటాయించకపోతే మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత సంపాదించుకున్నా, ఏం చేసినా అంతా వృధా. కాబట్టి లెట్స్ మేక్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, 2025 గ్రాండ్ సక్సెస్. అందరూ యోగాసనాలు మీ బాడీకి తగ్గట్టుగా, మీ వయసుకు తగ్గట్టుగా, వయసుతో సంబంధం లేదండి, మీరు చేయగలగాలి. కానీ స్లోగా గ్రాడ్యువల్గా నేర్చుకొని అందరూ యోగాసనాలు వేయాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కూడా రేపు మేము ఘనంగా అందరూ, మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు, మా భారతదేశ వ్యాప్తంగా మా బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరం కూడా రేపు మేము యోగా ప్రాక్టీస్లో పాల్గొంటున్నాము. ప్రతి ఒక్క టీచర్ అండ్ స్టూడెంట్ ఇందులో పార్టిసిపేట్ చేసి అలాగే పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఏ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ. అడ్డగుట్టకు చెందిన సుష్మా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లైన 6 నెలలకి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి బలవన్మరణం చేసుకుంది. సుష్మకు ఏడాది జనవరిలో నేరేడ్మెట్ మధురనగర్ కు చెందిన మృతుతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయల కట్నం, 6 తులాల బంగారం, బైక్ ఇచ్చిన భర్త, అత్త, మామ, మరిది అదనపు కట్నం కోసం వేధించారు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చి నేరేడ్మెట్ లోని భర్త అమృత ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సెంటర్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట శుక్రవారం స్వామివారి ఆలయంలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఉంజలి సేవోత్సవం పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఉంజల్ సేవోత్సవం నిర్వహించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు అధికారులు ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మండలంలో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆఫీసు చుట్టూ తిప్పుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. గ్రామాలలో మంచినీటి సమస్య పరిష్కరిస్తున్నామని, గతంలో పెండింగ్ లో ఉన్న పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే చాలా వరకు గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కారం చేశాం. అలాగే మండలంలో ఉన్నటువంటి 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి పెన్షన్ పెండింగ్లను, విడో పెన్షన్లన్నీ కూడా అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. దాదాపు 2019 నుంచి కూడా
వీడియో పెన్షన్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అట్లే పెండింగ్ పెట్టిపోతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి కూడా చనిపోయినటువంటి వాళ్ళకందరికి ఇచ్చాం. ఇంకా కొంతమంది దాదాపు 200 చిల్లర ఈ మండలంలో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే క్లియర్ చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించి మనం పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఏదైనా సరే అర్జీదారుడు వచ్చినప్పుడు కూడా మళ్ళా మరొకసారి చెప్తున్నాం, మీరు సమస్య పరిష్కారం అయింటేనే మీరు వచ్చేటువంటి ఫోన్ కాల్లో మీరు ఒకటే నొక్కండి. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి, దారి ఇచ్చామనుకుంటా, రెడ్ గ్రాము బ్లాక్ గ్రాము ఇచ్చాము. చాలా మంది రైతుల నుంచి ఇంకా మేజ్కు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా ఉంది. అది కూడా గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించాం. హెక్టార్ వైజ్ కూడా మనకు ఏ మండలానికి ఎన్ని హెక్టార్లకు అవసరం అవుతుందో అనేది కూడా రిపోర్ట్స్ పైకి పంపించాం. ఖచ్చితంగా దానిపైన కూడా సానుకూలంగా వస్తుందని త్వరలోనే తెలియజేస్తాం. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా సరే పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పేసి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 23న తెలంగాణ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. పేద, దిగువ, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో ఉచిత విద్యా హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ముందు ప్రమాణం చేసిన మంత్రులు అవినీతికి పాల్పడడం చాలా శోచనీయమన్నారు. అవినీతికి పాల్పడిన మంత్రులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డవారు ఉన్నారని, వారిని మంత్రి పదవుల్లోకి తీసుకోవాలని సూచించారు. హనుమయ్య అని రిక్షా పున్నారు, రిక్షా వెళ్తున్నాడు ఆయన. ఆ రిక్షా నుంచి 700 ఎకరాలు సంపాదించుకున్నాడు. మరి చోటు పొంది ఇట్లా చేసి మనం పోయి అడగాలి, మీరు సక్సెస్ స్టోరీ తీసుకున్నాను. ఈ రిక్షా ఈ 700 ఎకరాలు ఎక్కడ తెచ్చి ఆయన అడగాలి, మీరు సక్సెస్ స్టోరీ. నేను పిలిపించి స్టేజ్ మీద సన్మానం చేయించిన మంత్రులు, ఆయన మంత్రులు అంతా లేచినోడు. ఈయన రిక్షా పున్నారు 700 ఎకరాలు 50 ఎకరాలు మీరు డొనేట్ చేసిన. ఆ స్టేజ్ మీద 50 ఎకరాలు హనుమయ్య గారు తను ఉన్నటువంటి సామాజిక చైతన్యంతో, ఆయన కింద నుంచి వచ్చింది కదా, అయితే వీళ్ళకి స్కిల్ సెంటర్ పెడతారంటే సార్ నేను 50 ఎకరాలు మీకు డొనేషన్ ఇస్తా అంటే అదే వేదిక మీద 50 acres యాక్సెప్ట్ చేసిండు జైన్ చౌదరి. రేపు అధికారులు పోయి ఇన్స్పెక్ట్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ చౌటుపల్లి ప్రాంతంలో వాళ్ళు వాళ్ళ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవాలి. స్కిల్ సెంటర్ అనౌన్స్ అయింది, అది ఆడ పెడతావా ఈడ పెడతావా. మన రామంతపురం 36 ఎకరాలు ఉన్నారు, శివంలో ఆడ వాళ్ళ ఇష్టం. కానీ నేషనల్ స్కిల్ సెంటర్కి హనుమయ్య 50 acres డొనేట్ చేసిండు. రిక్షా పున్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ విషయంలో ఫోకస్ చేయాలి. ఏవైతే ఫేక్ సీట్స్ అవి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా రైతులకు ఎక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎంతసేపటి వస్తుంది, ఎక్కడ నష్టపోయిందో అక్కడ 1 ఎకరానికి 25,000 మినిమం వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వాలి. మరి రాష్ట్రీయ రోజుల్లో 3వ డిమాండ్, ఒక్క డిమాండ్ ఇంకోటి లాస్ట్ ఏంటంటే మనందరం తెలంగాణ కుట్టాడు చేసుకున్నాం, మీరు కొట్టాడు మేము కొట్టాడు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కొండ సురేఖ లాంటి మంత్రి మా వాడు పర్సంటేజ్ ఏది పనిచేయాలి, పర్సంటేజ్ కూడా మళ్ళీ పనిచేయకపోతే ఏదంటే పరిస్థితి అంటే దొంగ మంత్రులు పెట్టుకొని ముఖ్యమంత్రి నేను ఎక్స్పాన్షన్ ఏం చేస్తున్నాం 3 మంత్రులకి ఇంకా ఉన్న దొంగ మంత్రులు తీసేవి. పర్సంటేజ్ తీసుకునే మంత్రులు ఎవరు? కొండ సురేఖ అంటే చెప్తుంది. ఆ రోడ్డు తీసేయి అంటున్నా. ఆ పాపం తెలంగాణ ఉద్యమకాలని తుపాకులు పెట్టి కాల్చి అవునా కాదు. రాజగోపాల్కి మంత్రి పదవి, ఆయన రెడ్డి మనకేంది, వాడు అన్న మంత్రి అయితే మనకేంది. పాపం ఆయనకైతే రాహుల్ గాంధీ ప్రారంభం చేసి అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమో ప్రారంభం చేయమని చేసేయాలి. రాహుల్ గాంధీ కూర్చోడు కాంగ్రెస్. అసలు రాహుల్ గాంధీ తీయడట. ఈ తెలంగాణ సోయి లేకుండా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలంగాణ ఉద్యమకారుడు కాకపోవచ్చు, నీకు ఉద్యమంలో పాల్గొనే అవకాశం లేకపోవచ్చు, తప్పేం లేదు. నువ్వు 2 గళ్ల సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలో ఉన్నావు, నీకు అవకాశం లేదు. పోనీ ఈ దొరగారిని తీద్దామని కొట్టాడు, మేము అందరం మా లాంటి వాళ్ళంతా చేరినాం. బీజేపీ నుంచి నేను వచ్చిన, కోమటిరెడ్డి వెంకట్ రాజగోపాల్ వచ్చింది, వివేక్ వచ్చింది. ఒక వేవ్ క్రియేట్ అయింది ఆ టైంలో. ఎంత నీకు వచ్చింది 5 సీట్లు ఎక్కువ కదా. ఆ వేవ్ వల్ల నువ్వు అధికారంలోకి వచ్చి, ఆ వేవ్ వల్ల ఎవడి వల్ల వేవ్ వచ్చిందో వాళ్ళను పక్కకు వచ్చి ఆ దొంగలను మాకు సురేఖ అన్నారు నేనంటే ఆ దొంగలనే పర్సంటేజ్ ఇప్పుడు దొంగలంటే కోట సురేఖ చెప్పిన మంత్రులు ఎవరు 5 చేయాలి తీసిపారాలి. ఆమె కూడా తీసేయాలి. అవసరమైతే తెలంగాణ సోయి లేనటువంటి వాళ్ళు క్యాబినెట్ కొనసాగడానికి వీలేదు. బట్టి విక్రమార్క సమైక్యవాది, బట్టి విక్రమార్క అనేవాడు సమైక్యవాది.
ఆయన పేరు కూడా వస్తుంది పర్సెంటేజ్. ఐఎమ్ సారీ, నేను కాదు, మీడియా చూసాను పర్సెంటేజ్ ఏంది పనులు చేస్తాడు. ఈశ్వరే బట్టి విక్రమార్కరం ఏంది నువ్వు లేస్తాడని కూర్చుంటాడు, రెడీ పడు పాపం. ఎందుకు నీగా నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను 2004 నుంచి 7 వరకు ఢిల్లీలో కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో మాకేం పని లేదు. తెలంగాణ పుస్తకాలు జయశంకర్ సార్ మాకు ఇచ్చారు. స్టిల్ సీకింగ్ జస్టిస్, మీరు ఎప్పుడైనా అవకాశం చదవండి, అది ఇంకా అట్లే ఉంది పరిస్థితి. స్టిల్ సీకింగ్ జస్టిస్ తెలంగాణ, ఇప్పటికి కూడా న్యాయమే కోరుకుంటుంది తెలంగాణ. ఆ పుస్తకంలో అద్భుతమైన అంశాలు, ఎందుకు తెలంగాణ వెనుకబడింది, ఎందుకు తెలంగాణ కావాలని పుస్తకం రాశాను. ఇది ఆ రోజుల్లో మా పని ఏంటంటే అందరు ఎంపీలు ఇంటికి పోయాలి, పార్టీ అధినేత దగ్గర అందరూ మరి ఆఫీస్ పని అయిపోయాక నాకు ఇదే పని. సదరన్ ఇండియా మొత్తానికి నేషనల్ స్కిల్ సెంటర్ హైదరాబాద్లో పెడతాడు. అంటే మామూలు విషయం కాదు, హైదరాబాద్లో సెంటర్ అంటే స్కిల్ సెంటర్, నేషనల్ స్కిల్ సెంటర్ ఫర్ సదర్న్ ఇండియా, హెడ్ క్వార్టర్స్ అండ్ హైదరాబాద్ అని మాకు చెప్పాడు, అఫీషియల్స్ ఇచ్చాడు. నిన్న ఒక దాత ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు, వివిధ పనులు చేసేవారు సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలు చేరేందుకు గాను ప్రతి వాహనం పటిష్టంగా ఉండేలా, అవి అమలు జరిగేలా, ఫిట్నెస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సికింద్రాబాద్ ప్రాంతీయ ఆర్టీఏ కార్యాలయం ఆర్జీఓ ఎం ఎర్రి స్వామి పేర్కొన్నారు. వాహనాల తనిఖీలో భాగంగా ఆయన స్కూల్ బస్సులను, వివిధ వాహనాలను నడిపే డ్రైవర్లకు, వాహనదారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వాహనము బ్రేక్స్, రేడియం గ్లాస్ నైస్ గా ఉండాలని, వాహనాలు నడిపేవారు సురక్షితంగా ప్రయాణికులను చేరవేయాలని సూచించారు. సిగ్నల్ జంప్ లేకుండా రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలను హడావుడిగా స్పీడుగా నడపకుండా సురక్షితంగా నడపాలని సూచించారు. ముఖ్యంగా ఆలస్యంగా బయలుదేరి అడవిడిగా వాహనాలు నడిపే వాహనదారులు నిర్ణీత సమయంలో ముందుగా బయలుదేరి వాహనాలను నడపాలని సూచించారు. వాహనాలకు సరైన ఆధారాలు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేయడం జరుగుతుందని సూచించారు. మైక్ పెట్టి ఫస్ట్ టెస్ట్ సికింద్రాబాద్ ట్రాఫిక్ నార్త్ జోన్ తిరుమలగిరి ఏసీపీ శంకర్ రాజుతో పాటు ట్రాఫిక్ సిఐ మధుబాబు లాల్ బజార్ రోడ్లో దుకాణాలను పరిశీలించడానికి ఉమ్మడి ఆపరేషన్ కు నాయకత్వం వహించారు. ట్రాఫిక్ రద్దీ మరియు సంభావ్య భద్రతా ప్రమాదాలకు కారణమయ్యే ఆక్రమణలు మరియు రహదారి అడ్డంకులను పరిష్కరించడం దీని లక్ష్యం. సంపదని నిర్ధారించడానికి మరియు ట్రాఫిక్ ప్రవాహానికి మరింత అంతరాయాలను నిర్ధారించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. మూమెంట్
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట దేవాలయ ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం తగదు. వినాయక్ నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించిన నెరెట్మెంట్ పోలీసులు. సమాజ సేవకు యువత ముందుకు రావాలి. మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్ పంపిణీ చేసిన రిటైర్డ్ ఎస్ఐ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.